రోడ్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇతను అతని ఫ్రెండ్ని పిలుస్తున్నాడు. అతను కూడా తిరిగి చూస్తున్నాడు. ఫ్రెండ్ చేయి చూపించిన వెంటనే ఇతను కూడా తిరిగి చూస్తున్నాడు. తన ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళాడు, కానీ ఆ తర్వాత అతనికి ఏమైందో కూడా తెలియదు. కనిపించకుండా పోయాడు. ఎక్కడ కనిపించకుండా పోయాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియలేదు. అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా కనిపించలేదు. ఇలా కూడా జరుగుతుందా? నాన్న, నేను కాలేజీకి వెళ్తున్నాను. సరే, జాగ్రత్త బాబు. నాన్న, చూసి వెళ్ళరా. మనీషా, ఈరోజు మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? చూడు, ఈరోజంతా నువ్వు మీ అక్కతోనే ఉండు. నేను పని నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నిన్ను తీసుకుని వస్తాను. అలాగేనండి. చూసావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. అరే, ఏదైనా మాట్లాడు. అత్తకి కాయగూరలు కట్ చేయాలి, సాయంగా ఉంటుంది కొంచెం. సరే. ఏంటి మనీషా, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? హరీష్ దగ్గర చెప్పాను, మనీషా ఇంట్లోనే ఉంది, సినిమాకి తీసుకెళ్ళమని. కొత్తగా పెళ్ళైనోళ్ళు సినిమాలకి అక్కడికి ఇక్కడ తిరగాలి కదా. ఈరోజే సినిమా పోవడానికి టికెట్ బుక్ చేస్తాను. ఏ సినిమాకి వెళ్ళాలి? మనం ఏదైనా చూద్దాం. అరే, ఏదో ఒకటి అంటే ఎలా చెప్పు? ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా, ఇందులో ఏ సినిమా నీకు ఇష్టమో చెప్పు. నేను ఏదైనా చూస్తాను. అన్న, ఆపు ఆపు ఆపు, దిగు, దా. హరీష్, హే హాయ్. మనీషా, నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? నేను అక్కడి నుంచే పనికి వెళ్తాను. నీకు తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలో. కాస్త ముందుకు వెళ్ళి రైట్ తీసుకో, ఆ తర్వాత లెఫ్ట్ తీసుకో. అక్కడి నుంచి మొదటి ఇల్లే. అలాగేనండి. వెళ్తావు కదా? అక్క, మనీషా, ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను, నువ్వేలా ఉన్నావు? నేను రా, బాగా లోపలికి రా. ఇదిగోండి బావా, మీ ఫేవరెట్ అల్లం టీ. ఓ సూపర్ మనీషా, నువ్వు వస్తేనే నాకు అల్లం టీ దొరుకుతుంది తెలుసా. మీ అక్క ఉందే. అన్నీ వింటున్నాను. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల దగ్గర నా తప్పులు చెప్తున్నావు? చూసావా, మనిషి కిచెన్లో ఉన్న చెవులు ఇక్కడే ఉన్నాయి. సరే, నీ హీరో ఇక్కడ హరీష్, ఆయన కూడా వస్తాననే కదా చెప్పారు. ఆయన వచ్చారు, దారిలో ఫ్రెండ్ని చూడాలని వెళ్ళారు. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఓహో, సరే కూర్చో. హనీమూన్ ప్లాన్ ఏం చేశారు? ఎక్కడికైనా తీసుకెళ్తా అన్నాడో లేదా? సిమ్లా వెళ్దామని చెప్పారు. వచ్చే నెల లీవ్ ఇస్తారంట అప్పుడు. మనీషా, నువ్వు సంతోషంగా ఉన్నావుగా? మనీషా, అత్తగారి ఇల్లు బాగుంది కదా? అత్తయ్య, మావయ్య, మీ మర్దిగారు అందరు బాగా చూసుకుంటున్నారా? తల ఊపుతున్నావు, ఏదో ఒకటి చెప్పు. అవునక్క, అంతా బాగానే ఉంది. అది ఇప్పుడే కదా పెళ్ళయింది. అందరినీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందక్క. అది కరెక్టే. అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? కాస్త కాస్త గుర్తొస్తుందిలే. ఇప్పుడు హరీషోళ్ళిల్లే నీ ఇల్లు. ఇంట్లో బాగా పని చేసుకొని అందర్నీ బాగా చూసుకో. హరీష్ చాలా మంచి అబ్బాయి. తను దొరకాలంటే నువ్వు అదృష్టం చేసుకొని ఉండాలి. మళ్ళీ తలూపుతున్నావు, ఏదో ఒకటి చెప్పు. అక్క, నాకు తెలుసు అది నా ఇల్లే, నేనే చూసుకుంటాను. కానీ అందరూ ఇదే మాట్లాడుతున్నారు, అదే నాకు నచ్చలేదు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళానే, 24 గంటలు అమ్మ నాన్న ఏం చెప్పారంటే, ఇది నీ ఇల్లు, నువ్వే చూసుకోవాలి అన్నారు. మనీషా, హరీష్ ఫోను ఇంకా స్విచ్ ఆఫ్లో ఉంది. ఎన్ని గంటలకు నిన్ను తీసుకెళ్తానని చెప్పారు? సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తానని అన్నారు. కానీ 7 గంటలకే ఇక్కడికి రావాలి కదా. కానీ ఇప్పుడు 7 అవుతుంది, తను ఎక్కడున్నాడో తెలియట్లేదు.
అమిత్, మనిషిని తీసుకెళ్ళడానికి ఇంకా హరీష్ రానేలేదు. ఏ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు అడగచ్చుగా. చేశాం, ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్లో ఉందా? పొద్దునే వస్తా అన్నాడు, రాత్రి అయింది ఇంకా రాలేదేంటే? మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాం, అప్పుడు కూడా స్విచ్ ఆఫే. ఏదో పనిలో ఉండుంటారులే. సరే రా మనీషా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళొస్తానక్క. బాయ్. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. బాయ్ బాబా. బాయ్. మనిషా, హరీష్ ఎక్కడా? మీ అక్క ఇంటి నుంచి తీసుకొస్తానన్నాడు. ఆయన రాలేదత్తా, నేను బావతో వచ్చాను. హరీష్ గారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, రీచ్ అవ్వట్లేదు. ఆయన ఫోన్ చాలాసేపు నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది. మా అక్క కూడా ట్రై చేసింది. 10-15 నిమిషాల్లో నేను అక్కడికి వచ్చేస్తానని అన్నారు. అక్కడి నుంచి నేను పనికి వెళ్తానన్నారు, కానీ ఆయన రాలేదు. అరే బాబు, నువ్వు హరీష్ సేటికి ఫోన్ చేయి. పని ఎక్కువగా ఉన్నందువల్ల కొట్లోనే ఉన్నాడో ఏంటో. ఒకవేళ ఆయన అక్కడే ఉన్నట్టయితే ఫోన్ ఎందుకని ఆఫ్లో ఉంటుంది? అరే నువ్వు ముందు ఫోన్ చేయి, తర్వాత అడుగుదాం వాడు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. హలో, సమిత్ చెప్పు. లేదు, హరీష్ పొద్దునుంచి పనిలోకి కూడా రాలేదు. 10:30కి వచ్చి నేనే షాప్ ఓపెన్ చేశాను. అప్పటి నుంచి తనకు ఫోన్ ట్రై చేస్తున్నాను. గౌతమ్ అంకుల్ ఈరోజు హరీష్ అన్న పనికనే బయలుదేరాడు. బయలుదేరండొచ్చు, కానీ ఈ రోజు అంతా తను పనిలోకే రాలేదు. నాన్న, గౌతమ్ అంకుల్ ఈరోజు హరీష్ అన్న పనికి రాలేదంటున్నాడేంటి? మనీషా ఇలా చూడమా, ఏ ఫ్రెండ్తో హరీష్ బయటికి వెళ్ళాడు? నాకేం తెలియదు నాన్న. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ పిలిచారు. నువ్వు మీ అక్కింటికి వెళ్ళి నేను కాసేపట్లో వస్తాననే అని చెప్పారు, కానీ రాలేదు. కానీ ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ ఎవరు? నాకు తెలీదత్తా, నేను చూడలేదు. యోగేష్ అన్న, హర్షత్ అన్న. నాకెవరనేది తెలీదే. నేను లక్నోలో ఉన్నాను. నేను ఈరోజు హరీష్తో మాట్లాడలేదే. నిన్నే లక్నోకి వచ్చాను. ఒక పని మీద వచ్చాను, రేపు వచ్చేస్తాను. సుమిత్, విషయం ఏంటి? టెన్షన్గా ఉన్నావు? యోగేష్ అన్న, హరీష్ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అనొస్తుంది. ఉదయాన్నే మనీషా వదిన్నే ఇంటికి వదిలేటప్పుడు ఆయనకెవరో ఫ్రెండ్ కలిచారని చెప్పింది. నేనేమో మీరో లేదంటే హర్షద్ అని అనుకున్నాను. లేదు సుమిత్, నేను ఈరోజు హరీష్ని కలవనే లేదు. ఒకవేళ నేను హరీష్ని కలిసుంటే దూరం నుంచి ఎందుకు మాట్లాడతాను? వెళ్ళి వదిన కలిసి ఉంటాను కదా. సరే, ఫ్రెండ్ పిలిస్తే అదెలా తిరిగి చూడకుండా ఉంటావు? లేదు, నాతో మీ అక్కింటికి వెళ్ళి నేను తిరిగి వస్తానని చెప్పారు. నేను తిరిగి చూడకుండా వచ్చేసాను. అన్నయ్య హర్షద్ అన్నని యోగేష్ అన్నని కలవలేదట. వాళ్ళని కూడా వాడు కలవలేదంటే మన హరీష్ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదే. ఒకవేళ మీ బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎంక్వైరీ చేశారా? అందరితో మాట్లాడాను సార్, వాడు ఏ బంధువులు ఇంటికి వెళ్ళలేదు. అలాగే వెళ్ళినా కూడా ఫోన్ ఎందుకోసం స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు సార్. నిన్న పొద్దున్న వాళ్ళ భార్యని వాళ్ళ అక్కయ్యోళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి ఆఫీస్కి వెళ్ళాలని అనుకున్నాడు. కంచెన్ ఇక్కడ మండిక్ చౌక్లోనే ఉన్నాడు. వాడు పనికి వెళ్ళలేదు, వాళ్ళ వైఫ్ అక్కింటికెళ్ళి తనని తీసుకుని రాలేదు. మీరు హరీష్ ఫోటోగ్రాఫ్ అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వండి, మేము కనుక్కుంటాం. అలాగే మీరు కూడా ఎంక్వైరీ చేయండి. తను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు. సార్ నిన్న పొద్దునుంచి కనపడతలేదు. ఫోన్ ఎలాగైనా ఛార్జ్ చేయొచ్చు కదా సార్. అవును సార్, అన్నయ్య పైగా ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తే తన పని వదిలిపెట్టి వెళ్లే మనిషి కూడా కాదు. అన్నయ్యకి ఇద్దరే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, యోగేష్ అన్న, హర్షద్ అన్న మాత్రమే. కానీ నిన్న వీళ్ళిద్దరిలో ఆయన ఎవరినీ కలవలేదు. అలా ఏ ఫ్రెండ్తో వాడు వెళ్తాడు? తిరిగి వాడు రాలేదు. మనీషాకి తెలీదా ఏ ఫ్రెండ్ అని? లేదు నాన్న, ఏ ఫ్రెండ్ పిలిచారో మనిషి తిరిగి చూడకుండా ఉండింది. ఆ రోజే మా ఇంటికి కూడా వచ్చింది. రోజంతా నేను కూడా హరీష్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో వచ్చింది. అలా ఎలా జరుగుద్ది? ఏదైనా గొడవైందా అమ్మా? తెలీదు నాన్న, మనిషి అత్తగారింట్లో తననే ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ నేను ఆమెతో చాలా టెన్షన్గా ఉన్నా. ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ కనిపించకుండా పోయారో తెలియట్లేదే. మనీషా హరీష్ ఇద్దరు మధ్యలో బానే ఉన్నారు కదా. వాళ్లలో ఏదైనా గొడవ ఉంటే హరీష్ చెప్పుంటాడు కదా, అట్నుంచటే వెళ్ళిపోతాడా? 6 రోజుల క్రితమే కదా నేను మనీషాని తన ఇంటి దగ్గర దింపొచ్చాను. అతనికి మనీషకి ఏదైనా గొడవలని నీతో ఏమైనా చెప్పిందరా? చెప్పురా నిజం. అలాంటిదేం తను నాతో చెప్పలేదు. వచ్చే నెల హనీమూన్కి సిమ్లాకి వెళ్తున్నట్టుగా ప్లాన్ చేశారని చెప్పారు. అంతా బాగుంటే హరీష్ సడన్ గా ఎక్కడికి వెళ్ళుంటారండి? 15th ఏప్రిల్ 2014. ఆ రోజే అందరూ హరీష్ని చివరిగా చూశారు. హరీష్ కనిపించకుండా పోయి 2 రోజులైంది.
కానీ అతని గురించి ఎలాంటి న్యూస్ తెలియలేదు. ఇది ఉన్నటువంటి జరిగిన ఇన్సిడెంటా లేదా ఆల్రెడీ ప్లాన్ చేసిన ఒక ఇన్సిడెంట్ అని తెలియట్లేదు. ఒకవేళ దీనికోసమే హరీష్ అతని పెళ్ళాన్ని కావాలని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి దింపొచ్చాడా? ఇదంతా ప్లాన్ అని మీరు అనుకుంటున్నారా? కానీ మేము ఉదయాన్నే అక్కింటికి వెళ్దామని అనుకున్నాం. అందుకని మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము. అక్క ఇంటి దగ్గర ఆటో ఆఫ్ చేశారు. మీకు ఆటో నెంబర్ గుర్తుందా? లేదు మేడం. మమ్మీ ఆర్డర్ చేసింది నిన్ను సినిమా చూడ్డానికి తీసుకువెళ్ళమని. ఆ ఆటో మీ అక్కనింటి నుంచి ఎంత దూరంలో వదిలేశారు? అన్న ఆపు ఆపు ఆపు, దిగు దా. ఏ చోట నాకు గుర్తులేదు, కానీ నేను అక్కడి నుంచే రైట్ తీసుకున్నాను. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మా అక్కిల్లే. మీ ఆయన్ని ఎవరు పిలిచారో నువ్వు నిజంగానే చూడలేదా? హరీష్, హే హాయ్. లేదు, నేను చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకంటే హరీష్ తిరిగి రాడని నాకు అప్పుడు అనిపించలేదు. చూడండి, ఇంతవరకు హరీష్ గురించి సమాచారం ఏమీ అందలేదు. కానీ రేపు ఉదయానికి తన ఫోన్ లొకేషన్ ఏంటో మాకు తెలుస్తుంది. దాంతో తన ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో మాకు తెలుస్తుంది. ఈ మనిషి అనే నా కొడుకునేమో చేసింది. తను ఏం చేసి ఉంటుంది, ఎందుకు చేస్తుంది? మీరు ఇంతకు ముందే కదా వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి 45 రోజులే అయ్యింది అని. మనీషాకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదా ఏంటి? లేక హరీష్ సంతోషంగా లేడా? పెళ్ళై సంతోషంగా ఉన్నారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఎందుకండి? పెళ్ళయి 45 రోజులే అవుతుంది. మేడం, ముందు హరీష్ని మనీష్ని కలుసుకొనిచ్చాం. ఒకరికొకరు నచ్చారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో వాళ్ళకి పెళ్లి జరిగింది. హరీష్ నాకు ముందే తెలుసండి. వాడు నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. మనీషాకి సంబంధాలు వాళ్ళ నాన్నగారు చూస్తున్నప్పుడు నేనే వాళ్ళ నాన్నకి హరీష్ గురించి చెప్పాను. మనీషా గురించి చెప్పడానికి కూడా నేనే హరీష్ ఇంటికి వెళ్ళాను మ్యామ్. అంతా ఇద్దరికి సంబంధించినట్టే జరిగింది మేడం. కానీ అది ఎలాగా హరీష్ తన ఫ్రెండ్ని చూసిన వెంటనే కనిపించలేదు? మాకు అది అర్థం కావట్లేదు మ్యామ్. మనీషా అత్తగారు మామగారు తననే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇది తప్పు కదా మేడం? అది కూడా హరీష్ ఆ రోజు అడిగాడు, మీ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాలా అని. ఆ రోజు నేను ఉదయం బెడ్ని సరి చేస్తున్నాను. నువ్వు మీ అక్క ఇంటికి వెళ్ళాలన్నావు కదా అని చెప్పి ఆయన దింపారు నన్ను అక్కడ. నేను సరే అని చెప్పాను. ఆయన ఎందుకు అలా చెప్పారు? సడన్గా మీ అక్క ఇంటికి ఎందుకు పంపించారు? తెలీదు మేడం, నేనేం అడగలేదు. మీ అబ్బాయి హరీష్ తనే స్వయంగా మనీషాతో చెప్పాడు, ఈ రోజు మీ అక్క ఇంటికి వెళ్దాము అని. నేను పని మీద వెళ్తున్నాను, నేను అక్కడ దించేస్తాను, వచ్చేటప్పుడు నిన్ను తీసుకొస్తాను అని చెప్పాడు. అలాంటప్పుడు మీరు మనీషా హరీష్ని ఏదో చేసిందని మీరు ఎలా చెప్తున్నారు? మనీషాకి హరీష్కి మధ్య ఏదైనా ప్రాబ్లం జరుగుతోందా? సార్, మార్చి 1వ తారీఖు మనీషాకి హరీష్కి పెళ్లి జరిగింది. మార్చి 3వ తారీఖు మా ఇంటి భోపాల్కి వచ్చారు. కానీ ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఎవరితో మాట్లాడేది కాదు. ఎప్పుడు సైలెంట్గా ఉండేది. కానీ ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది. అన్నీ ఇష్టపడి చేస్తుంది. కానీ తన మొహం చూసినప్పుడు అర్థమవుతుంది మనసులో ఏదో పెట్టుకుందని. పనులన్నీ ఇష్టం ఉన్నట్టు లేనట్టు చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే ఇంట్లో వాళ్ళందరూ తనతో ఒంటరిగా మాట్లాడేంత వరకు ఈ పెళ్లిని ఇష్టంగా చేసుకున్నావని. ఈ పెళ్లిని ఇష్టంగానే చేసుకున్నావు కదా? ఇలా చూడమ్మా, నువ్వు సంతోషంగానే ఉన్నావా? తను చిన్నపిల్ల, అమ్మిల్లు గుర్తొచ్చుంటుందని. హరీష్ దగ్గర కూడా చెప్పాం తనని కొన్ని రోజులు వాళ్ళ అమ్మగారింట్లో వదిలేయమని చెప్పి. మార్చి 25వ తారీఖు జబ్బల్పూర్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు వాళ్ళ తమ్ముడు ఇక్కడ భోపాల్లో వదిలేశాడు. అరే నమస్తే ఆంటీ. రామ్మా. అరే నమస్తే మీరా? అంకుల్. రండి రండి. రామ్మా, బాగున్నారా? బాగుండు. సరే అంకుల్, అయితే నేను బయలుదేరుతాను. వస్తా ఆంటీ. అరే ఏంటి బాబు, నువ్వు రాగానే వెళ్ళిపోతానంటున్నావు? లేదంకుల్, టైం అవుతుంది, నేను ఇంటికి. అదంతా లేదు, కూర్చో. తినకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఈలోపు వంట చేసి తీసుకొస్తాను. అంటే ఈ కారణాల వల్ల మనీషా సంతోషంగా లేదని మీరు చెప్తున్నారా? మీ దగ్గర ఏం చెప్పను, ఎప్పుడు చూసినా సైలెంట్గా ఉంటుంది. ఏది కూడా ఎప్పుడు మాట్లాడేది కాదు. సార్, అమ్మ నిజం చెప్పడానికి భయపడుతోంది. నేను చెప్తాను సార్, మనీషా వదినంటే అమ్మకెందుకు కోపమో. చెప్పు సుమిత్. సార్, 15వ తేదీ రాత్రి అన్నయ్య ఇంటికి రానప్పుడు మేమంతా చాలా కంగారుగా ఉన్నాము. కానీ వదిన మాత్రం కంగారే పడలేదు. ఆవిడ చాలా ప్రశాంతంగా ఉంది.
నేను అందరితోనూ మాట్లాడాను, అన్నయ్య ఎవరి దగ్గరికి పోలేదట. మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఒక భారీనా? భర్త కనిపించకుండా పోయాడు, ఇదేమో బాగా తింటుంది, ఇప్పుడు బాగా నిద్రపోతుంది, అది కూడా ఏ దిగులు లేకుండా. సార్ మాకు అర్థం కావట్లేదు వదిన ఎందుకలా ప్రవర్తిస్తుందో. అన్నయ్య ఏమో కనిపించకుండా పోయాడు, వదిన హాయిగా నిద్రపోతోంది. అంతేకాకుండా దాక్కుని తింటుంది. మేము ఇప్పుడు మనిషిని తన ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాం, కానీ తన దగ్గర ఫోన్ లేదని చెప్పింది. అది నిజమేనా? అవును, తన దగ్గర ఫోన్ లేదు. అంటే పెళ్లికి ముందు నుంచి తన దగ్గర ఫోన్ లేదా, లేక పెళ్ళయ్యాకే లేదా? పెళ్లికి ముందు నుంచే లేదు సార్. కానీ అన్నయ్య అంటుండేవాడు పెళ్లి తర్వాత వదినకొక ఫోన్ కొనివ్వాలని. సరే, మీరు ఇంటికి వెళ్ళండి. హరీష్ గురించి ఏమైనా సమాచారం తెలిస్తే మీకు కబురు చేస్తాను. అన్నయ్య కనిపించకుండా 2 రోజులైపోయింది సార్, కానీ ఇంతవరకు మాకు ఎలాంటి... తెలుసు సుమిత్, మేము హరీష్ గురించి అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. బావా నేనేం చేయాలి? నాకు ఆకలిస్తుంది, నాకు తినాలనిపించింది, అందుకని నేను తిన్నాను. బెడ్ మీద కూర్చున్న వెంటనే నాకు నిద్ర వచ్చింది. నేనేమనుకున్నానంటే హరీష్ ఎలాగైనా ఇంటికి వస్తారని. మనీషానే ఇదంతా చేసిందని నింద వేస్తున్నారు. ఇది మీకేమన్నా బాగుందా? ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. మీ అబ్బాయే మా ఇంట్లో వదిలేసి వెళ్ళాడు. ఆ తర్వాత రోజంతా మనీష నాతోనే ఉనింది. మనీషని తను తీసుకెళ్ళలేనప్పుడు తను చాలా టెన్షన్గా అయిపోయింది. ఇటు చూడండి అంకుల్, అంటే తనకు కేవలం 23 ఏళ్ళు అవుతుంది. చాలా చిన్న వయసు. మొదటిసారి ఇల్లు వదిలి బయటికి వచ్చింది. చిన్నపిల్లలాగే నడుచుకుంటుంది. ఆకలేసినప్పుడు తింది, నిద్ర వచ్చినప్పుడు పడుకుంది. కానీ ఇదంతా అంత పెద్ద సమస్య ఏంటి? ఇందులో ఏముంది అమాయకత్వం? నువ్వే చెప్పు చూద్దాం. ఎప్పుడైనా నువ్వు లేటుకు వస్తావు, నీ గురించి ఏం తెలీదు. నీ భార్య హాయిగా ఉంటుందా చెప్పు? ఇలాగే హాయిగా పడుకుంటుందా? తను తింటుందని, నిద్రపోతుందని, తనే ఏదో ఒకటి చేసుంటుందని దానికి అర్థమా? విషయం ఇంతటితో అయిపోలేదు. ఇద్దరు ఒకేసారి ఇంటి నుంచి బయలుదేరారు, ఆటో రిక్షాలు ఎక్కారు, ఒకే చోట దిగారు. అన్నయ్యని ఎవరో పిలిచారు, కానీ వదిన మాత్రం ఎవరో చూడదా. మనిషా తప్పు చేసిందని నేను చెప్పలేదు, నువ్వే ఆలోచించుడు. బాబు, నువ్వు కూడా హరీష్ ఫ్రెండే కదా. భార్య కూడా చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడమ్మా? అంకుల్ నాకు అర్థం అవుతుంది, కానీ ఇక్కడ అందరం టెన్షన్లోనే ఉన్నాం అంకుల్. అంకుల్, ఆయన మీకు అబ్బాయి అయితే మనీషాకి తన భర్త. మీకు దిగులుంటుందంటే మాకు కూడా దిగులుంటుంది. అమ్మ నాన్న దిగులు పడి ఇక్కడికి జబల్పూర్కి బయలుదేరొస్తున్నారు. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, అనవసరంగా మనీషా మీద నిందలు వేయకండి. అన్నా, చెప్పండి సార్. అరే, పొద్దున లెగిస్తే ఎన్నో సవారీలు తిరుగుతుంటాం, అందరు మొహాలే అలా గుర్తుపెట్టుకుంటాం. అది నాకు కూడా తెలుసు. ఎవరికైనా ఏదైనా గుర్తుంటుందిగా. నువ్వు ఈ ఫోటో ఉంచుకో, నేను ఇంకోటి తీసుకొస్తాను. నువ్వు ఆ ఆటో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఏప్రిల్ 15, 8 గంటల పైన సుహాన్ నగర్ నుంచి మంటు చాకి సవారీ. ఇతను హరీష్ రాథోడ్, ఈమె ఆయన భార్య. ఆటోలోంచి దిగారు, తర్వాత కనిపించకుండా పోయారు. మిగతా ఆటో వాళ్ళకి యూనియన్లో చెప్పి ఎక్కడైనా కనిపించారా, ఏమైనా గుర్తుందా అని నాకు చెప్పండి. సార్, హరీష్ లాస్ట్ లొకేషన్ వచ్చి మూర్తిగంజ్ అని చూపిస్తుంది. మూర్తిగంజా? ఈ మూర్తిగంజ్ మంటూ చౌక్ నుంచి జస్ట్ 1 అవర్ దూరంలో ఉంది. ఇది సువాన్ మంత్, ఇది మంటూ చౌక్, ఇదేమో మూర్తిగంజ్. ఇది సుహాన్ నగర్కి మంటూ చౌక్కి దగ్గరలోనే ఉంది. సుహాన్ నగర్ నుంచి మంటూ చౌక్కి రిక్షాలో 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. సార్, హరీష్ ఆటోలో గానీ బండిలో గానీ వెళ్తే మూర్తిగంజ్ వెళ్ళడానికి అరగంటే అవుతుంది సార్. ఎందుకంటే ఉదయం ఎప్పుడూ అక్కడ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, హరీష్ ఆ ఫ్రెండ్తో కలిసి మూర్తిగంజ్కి ఎందుకు వెళ్ళాడు? మనీషాతో 10-15 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తానని ఎందుకు చెప్పాడు? సార్, పక్కన ఉన్న వాళ్ళు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు అందరినీ విచారించాం. అక్కడ యూనియన్ స్టాండ్ లో కూడా అడిగాం సార్. ఎవరికి హరీష్ ని, మనీషాని చూసిన అవకాశమే లేదని చెప్తున్నారు. అన్నయ్య మూర్తిగంజ్ ఎందుకు వెళ్తారు? ఒకవేళ ఏదైనా పని మీద వెళ్ళుండొచ్చు కదా. లేదు నాన్న, అన్నయ్య అక్కడ కలవడానికి ఏ ఫ్రెండు లేడు. ఫోన్ రికార్డ్స్ ప్రకారం హరీష్ ఫోన్ మంటూ చౌక్ నుంచి మూర్తిగంజ్ వరకు వెళ్ళింది. మూర్తిగంజ్ వెళ్ళాక స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒకవేళ హరీష్కి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా, లేదంటే గొడవ? లేదు సార్, అన్నయ్య ఎలాంటి వాడంటే ఎవరితోనూ గొడవలే పడ్డు సార్. మేడం, హరీష్ నా షాప్లో 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని గురించి, అతని కుటుంబం గురించి నాకు చాలా బాగా తెలుసు. అతను ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడే వ్యక్తి కాదు. గౌతమ్ సార్, మీకు తన గురించి బాగా తెలుసు. హరీష్ కి పెళ్లి ఇష్టమో కాదో మీకే బాగా తెలుసు కదా. అదా, చాలా సంతోషంగా ఉన్నాడు మేడం. పెళ్లి నిశ్చయమైన తర్వాత సంతోషంతో గంతులు వేశాడు. 4 రోజుల తర్వాత షిమ్లాకి హనీమూన్కి వెళ్తా అన్నాడు. రోజు నాకు సెలవు గురించి చెప్తుండేవాడు. మనీషాని మాతో జబల్పూర్కి తీసుకువెళ్తున్నాం. మా అమ్మాయిని ఇలా చేయడం మంచిది కాదు.
దయచేసి మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. 4 రోజుల నుంచి మా అబ్బాయి ఇంటికి తిరిగి వాడు రాలేదు. రాలేదని మా అమ్మాయే దానికి కారణమని మీరు చెప్తారా? పోలీస్ ఎలా అడుగుతుందో చూసారా? జబల్పూర్లో ఎవరైనా ప్రేమించిందని అడుగుతున్నారు. సరిపోదని జబల్పూర్లో పోలీసుకి ఇన్ఫార్మ్ చేసినందువల్ల చుట్టాలు, మా పక్కింటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఇలా చూడండి, నాకు నా కొడుకు గురించే బాధ. హరీషు మాకు అల్లుడే, మాకు బాధేస్తుంది. హరీష్ వల్ల మనీషా సంతోషంగా లేదని నేను మీ మీద నింద వేయలేదు కదా. పారిపోయి నటిస్తున్నాడని చెప్పలేదే. మీరు తోడుగా ఉన్నారని మేము చెప్పామా? పోలీస్ కాంచన్ అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు. మనీషాకి ఎందుకు ఫోన్ ఇవ్వలేదు, తను ఎవరినైనా లవ్ చేస్తుందా ఏంటని, అందుకని ఫోన్ లాక్కున్నారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలని నాకు అవసరమా చెప్పండి? మనీషా ఈ పెళ్లిలో చాలా దిగులుగా కూర్చుందా? మనీషా పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఈ పెళ్లి చేసేవాడినా? బలరాం గారు, మాలతీ గారు, మనీషా చిన్నపిల్ల. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పే ముందు కాస్త ఆలోచించుండొచ్చు కదా. సుమిత్, మేము హరీష్ ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టాం. ఎందుకంటే తన ఫోన్ స్విచ్ ఆన్ అవగానే తను ఏ లొకేషన్లో ఉన్నాడో మనకు తెలిసిపోతుంది. సార్, జబల్పూర్ నుంచి వదిన కానీ అక్కడ ఎవరైనా? లేదు సుమిత్, అలాంటిదేం తెలియలేదు. మేము మనీషా వాళ్ళ అక్కతోనూ వాళ్ళ బావ అమిత్తోనూ చాలాసార్లు మాట్లాడాం. ఒకవేళ హరీష్ మాయమవడానికి వాళ్ళు కారణం అయ్యుండొచ్చేమో అని. కానీ అలాంటి కారణాలు ఏమీ తెలియలేదు. కానీ మాకు ఒక విషయం తెలియడం లేదు, హరీష్ని కలవడానికి ఎవరొచ్చారు, అతను వచ్చాక తను మాయమయ్యాడు. ఆంటీ, నేను విచారణ చేసినంత వరకు మనీషాకి ఇంకో అబ్బాయికి పెళ్లి చేస్తాను అన్నటువంటి ప్రస్తావన ఏది రాలేదు. పైగా ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకోలేడు కదా, ఎందుకంటే ఇంతవరకు హరీష్ కనిపించలేదు. అలాగే తను ఇంతవరకు ఏమయ్యాడో కూడా. కంచనక్కని హరీష్ బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాటిమాటికి విసిగిస్తున్నారు నాన్న. వాళ్ళకి బాధగానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పెద్ద అబ్బాయి కనిపించట్లేదు. ఇదేమన్నా సాధారణమైన విషయమా? మనీషా, నువ్వు చెప్పేది మేము ఒప్పుకుంటాం, నిజమే. కానీ హరీష్ ఏమైనా బాధగా ఉండేవాడా? లేదు నాన్న, తను బాధగా ఏం లేడు. హరీష్ నువ్వు బాగానే మాట్లాడుకునేవాళ్ళు కదా, మీ మధ్యలో ఏ గొడవలు లేవు కదా? అలాంటిది ఏం లేదమ్మా, బాగానే ఉంది. అమిత్ హరీష్కి 2 సంవత్సరాలుగా తెలుసు. వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరైనా అమ్మాయి లేదా ఆడదాంతో అని అడుగుతున్నావా? అమిత్ ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు? నాకు కూడా తెలియదు కంచన్. హరీష్ కనిపించకుండా పోయి 1 నెల అవుతుంది. యాక్సిడెంట్ లాంటిది ఏం జరగలేదు. ఫ్రెండ్ పిలిచాడు కదని 1 నెల పాటు కనిపించకుండా పోతారా ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలీసులు ఏం చేయడం లేదు. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను, ఆ మనిషి నా కొడుకుని ఏదో చేసిందని. బలరాం సార్, సుహాన్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మీకోసం మీ కేసు ఫైల్ తీసుకొని నేను చదివా. లోకల్ పోలీస్ ఏ విషయాన్ని వదలలేదు. వాళ్ళు ఏం చేయగలరో అది చేసేశారు. ఇంకా హరీష్ ఫోన్ సర్వైలెన్స్లోనే ఉంది. మీరే చెప్పండి డీసీపీ గారు, ఒక ఫ్రెండ్ పిలిచాడని వెళ్ళినవాడు ఇంతవరకు ఇంటికి తిరిగి రాకుండా ఉంటాడా? అదేంటండి? అది కూడా 45 రోజుల నుంచి కనపడతలేదంటే ఏమనుకోవాలండి? కానీ వాడి గురించి ఇంతవరకు ఏ న్యూస్ రాలేదే. ఉన్నట్టుండి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది, అలాగే యాక్సిడెంట్ అవుతుందని కూడా విన్నాం. కానీ ఉన్నట్టుండి మనిషి మాత్రం మిస్ అవ్వడు కదా సార్. సార్, మా అన్నయ్య ఒక మనిషి సార్, ఆయనేమీ నీళ్లు కాదు, ఉన్నట్టుండి మట్టిలో కలిసిపోవడానికి. సార్, మీరు దయచేసి నా కొడుకుని ఎలాగైనా మీరు కనిపెట్టి ఇవ్వండి సార్. నా కొడుకు చాలా మంచివాడు సార్. నా స్పెషల్ టీంని దీనికోసం నేను పంపిస్తాను. సార్, హరీష్ ఫ్యామిలీ మనీషా పైనే అనుమానం అని చెప్తున్నారు. అనుమానం పడ్డానికి కారణమే ఇది. హరీష్ కనిపించలేనప్పుడు తను తింటూనే ఉందంట, అలాగే బాగా నిద్రపోతూనే ఉందంట. లేడీ కిల్లరా? ముందు మర్డర్ చేసింది, హాయిగా తినింది, నిద్రపోయింది. సార్, లోకల్ పోలీసుకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కేసు గురించి ఇంకా విచారిస్తూనే ఉన్నారు. యాక్సిడెంట్, రైల్వే స్టేషన్లో అంతా వెతుకుతూనే ఉన్నారు. కానీ హరీష్ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు సార్. హరీష్ ఫ్రెండ్స్ కూడా తెలియదంటారా? ఒకవేళ వెనక నుండి పిలిచింది వాళ్లే ఉండొచ్చుగా. హరీష్! హే హాయ్! లేదు, హరీష్కి 2 క్లోజ్ ఫ్రెండ్స్. ఒకటి యుగేష్ వర్మ, తను లక్నోలో ఉంటాడు. ఇంకొకడు హర్షిత్ ఖాన్, తను ఆ రోజు గ్యారేజ్లో ఉన్నాడు. లోకల్ పోలీస్ తన కాల్ రికార్డ్స్ ని చెక్ చేశారు. హరీష్ కనిపించకుండా పోయి దాదాపు 2 నెలలు అవుతోంది. ఇంతవరకు ఏం తెలియదా? మీకేమనిపిస్తుంది? తను మర్డర్ చేశారా? సార్, హరీష్ సంతోషంగా లేకపోతే పెళ్లి గురించి ఇంకా దేని గురించి తను డిస్టర్బ్ అయి ఉంటే అలా పారిపోయినట్టు నాకేమనిపించట్లేదు. హరీష్ మంచి కుటుంబం నుంచి వచ్చాడు, మంచి కొడుకుగానే ఉన్నాడు సార్. ఎవరైనా అమ్మాయి ఉందా? లోకల్ పోలీసులు అది విచారించినప్పుడు ఏమీ దొరకలేదు సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. నువ్వేం లేట్ అవ్వలేదు. సారీ. సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు. ఈ కేసులో కూడా సరిగ్గా ఏప్రిల్ 15వ తారీఖే ఉన్నట్లుండి ఎంట్రీ ఇచ్చారు.
అతనెవరో ఇంతవరకు తెలియడం లేదు. పూజ, హరీష్ ఫ్యామిలీకి పెళ్లి ఆల్బమ్ తీసుకురమ్మని చెప్పు. సార్, ఇది ఓం, ఇది మీనా, మనీషా అమ్మా నాన్న. ఇది మనీషా అక్క పంచల్, తన హస్బెండ్ అమిత్. సార్, ఇతను వినోద్ సార్, మనీషా వదినకు చిన్న తమ్ముడు. వీళ్ళిద్దరే హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్. హర్షిత్ ఖాన్, ఈ యుగేంద్ర వర్మ. ఈ కుర్రాడెవరు? మనీషా కుటుంబంతో సహా కనిపిస్తున్నాడు. అలాగే ఈ ఫోటోలో మనీషా అలాగే ఈవిడతో కలిసి సపరేట్గా కనిపిస్తున్నాడు. తెలీదు సార్, మనీషా వదినకు కజిన్ ఏమో. ఆ అమ్మాయి తరపు బంధువే, కానీ పేరు మాత్రం తెలీదు సార్. పెళ్లిలో హరీష్ మనీషా సంతోషంగా ఉన్నారు. తెలీదు, కానీ సంతోషంగానే ఉన్నారు. ఇతను మనీషా వాళ్ళ మావయ్య అమీన్. మనీషా సంబంధాన్ని మీకు తీసుకొచ్చింది ఇతనే కదా? అవును సార్. హరీష్ మనీషాని చూసిన వెంటనే ఓకే చెప్పాడా? అవును, హరీష్ అన్నకు మనీషా వదిన బాగా నచ్చింది. ఇక మనీషాకు హరీష్ నచ్చాడా? అది తెలీదు, కానీ వాళ్ళు ఇదే చెప్పారు. పెళ్లి తర్వాత మనీషా హరీష్తో ఫోన్లో మాట్లాడేదా? అవును సార్. మనీషా వాళ్ళ నాన్న ఓం ప్రకాష్, ఆయన ఫోన్ ద్వారానే వీళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అలాగా. అన్నట్టు ఒక విషయం, పెళ్లి తర్వాత 1.5 నెలలోపు మనీషా మార్కెట్కు ఒంటరిగా వెళ్ళిందా, లేదంటే ఎక్కువసేపు ఇంటి నుంచి దూరంగా ఉన్నిందా? లేదు, ఒంటరిగా తను బయటికి వెళ్ళలేదు. పెళ్ళయి తను 3 వారాలు ఇక్కడే ఉన్నింది. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. 1 వారం తర్వాత ఇక్కడికి వచ్చింది. వచ్చిన 1 వారానికే ఇలా జరిగింది. దాని తర్వాత వాళ్ళ అమ్మా నాన్న తను తీసుకెళ్లిపోయారు. మనీషా ఎవరితోనైనా మాట్లాడడానికి మీ దగ్గర ఫోన్ తీసుకుందా? లేదు సార్, నన్నెప్పుడూ ఫోన్ అడగలేదు. నా దగ్గరేం లేదు. అలాగే ఫోన్ రికార్డ్స్లో కూడా అలాంటివేమీ లేవు. మనీషా ఎవరితోనూ మాట్లాడలేదు. చూడండి, మనీషా దగ్గర ఫోన్ లేదన్న విషయం మీకు ఖచ్చితంగా తెలుసా? సార్, నాకు బాగా తెలుసు తన దగ్గర ఫోన్ లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫోన్ చేయాలన్నా నా నెంబర్కే చేసేవాడండి. సార్, మనీషా వదిన వాళ్ళ నాన్నగారు, అలాగే మనీషా వదిన వాళ్ళ బావగారు కూడా మా ఫోన్తోనే మాట్లాడారు. హరీష్ మిస్ అవ్వడానికి కారణం మనీషా హస్తం. అదేంటో ఆవిడ దాస్తోంది. అరే ఏం సార్, 23 ఏళ్ల అమ్మాయి దగ్గర ఫోన్ లేదా? దీనికి ఏదో కారణం ఉండాలి సార్. మనీషా అమ్మా నాన్నతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు సార్. ముందు చెప్పేదే మళ్ళీ అదే చెప్తారు. ఒకవేళ మనీషా వాళ్ళ అమ్మా నాన్న కూడా తన గురించి ఏమీ తెలియదనుకుంటాను. ఒకవేళ తెలిసినప్పటికి కూడా ఇంత జరిగిన తర్వాత వాళ్ళేమీ చెప్పడం లేదేమో. ఇక ఏమీ అడగకూడదు, నేరుగా ఏమీ చెప్పకూడదు. ముందు ప్రోగ్రాం తయారు చేద్దాం, ఓ తర్వాత పని మొదలు పెడదాము. మీరిద్దరూ జబల్పూర్ బయలుదేరండి, అక్కడి నుంచి పని మొదలు పెట్టండి. క్రైమ్ టీం వాళ్ళు హరీష్ కేసుని సాల్వ్ చేయడానికి కొత్త రకమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. క్రైమ్ బ్రాంచ్ టీం జబల్పూర్కి చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎంక్వైరీని వెంటనే మొదలు పెట్టలేదు. మనీషా వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గరే వాళ్ళొక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ దిగారు. సైలెంట్గా ఎవరికీ తెలియకుండా క్రైమ్ టీం వాళ్ళు వాళ్ళ పనిని మొదలు పెట్టారు. క్రైమ్ బ్రాంచ్ టీం వాళ్ళు మనీషాని ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ క్లోజ్గా వాచ్ చేయడం మొదలుపెట్టారు. మనీషా చేసే ప్రతి పనిని క్రైమ్ బ్రాంచ్ టీం వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ట్రిపుల్ 48765 ఈ నంబర్ రూపేష్ తివారీది. ఈ నంబర్ కాల్ రికార్డ్స్ మొత్తం నాకు వెంటనే పంపించండి. 1 మార్చ్ నుంచి కాల్ రికార్డ్ డీటెయిల్స్, కాల్ లొకేషన్, నంబర్స్ అన్నీ నాకు కావాలి. రూపేష్ తివారీ? ఎస్ సార్. మనీషా పెళ్లిలో ఒక లేడీ పక్కన ఒక అతను కూర్చున్నాడు కదా, అతనే సార్.
మీరు కూడా అడిగారు కదా బలరాంజీని ఇతను ఎవరు అని. అవును, హరీష్, మనీషా, రూపేష్తో పాటు ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడకి 50 ఏళ్లుంటాయి. తను మహేష్ తివారీ వాళ్ళ అమ్మ లలిత. తను విడో. చాలా సంవత్సరాల ముందు వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. సార్, రూపేష్ వాళ్ళ అమ్మ చాలా సంవత్సరాలుగా మనిషి ఇంటి దగ్గరే ఉన్నారు. రూపేష్ తివారీకి జబల్పూర్లో ఒక ట్రావెల్స్ ఉంది సార్. రండి సార్. సార్ నాకు బండి కావాలి. ఉంది సార్. ఎప్పుడు, ఏ రోజు? ఇందోర్. ఇందోర్కా? అరవింద్, రిజిస్టర్ తే. సార్, రూపేష్కి అసిస్టెంట్ ఉందని తన పేరు అరవింద్. తనకి పార్ట్నర్ కూడా. పూజ, ఒకవేళ మనీషాకు రూపేష్కు మధ్య ఏదైనా సంబంధం ఉన్నట్టు తెలిసిందా? అది వాళ్ళ పెళ్లికి ముందు? చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. కానీ సార్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇది ఎందుకు ముందే పోలీసులు కనిపెట్టలేకపోయారు? పూజ, ఇంత క్లియర్గా ఉన్న విషయం ఎలా తెలియకుండా పోయింది? ఇది పక్కింటి అతను, అది కూడా కావచ్చు. పక్కింటికి వెళ్ళడం రావడం సాధారణమే కదా. మనీషా రూపేష్ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ప్రసాదంతో, కొన్నిసార్లు భోజనంతో. అది ప్రతిరోజు. రూపేష్ మనీషా తమ్ముడు ఫ్రెండ్ కూడా. అందుకనే ఎవరికి అనుమానం రాకుండా ఉండొచ్చు. ఒకళ్ళ ఇంటికి వేరే వాళ్ళు రావడం సహజమే కదా. ఇది మాత్రమే కాదు, వీళ్ళు పార్క్లో లవర్స్లా కలుసుకుంటున్నారు. సార్, వీళ్ళిద్దరి పరిచయం చూస్తే... పూజ, మనీషా గురించి మనం ఎంక్వైరీ చేయాలి. వెంటనే ఎఫ్ఐఆర్ ఉందని తన మీద నింద వేయకూడదు. ఒకవేళ నేబర్స్ కూడా అయ్యుండొచ్చు కదా. లేదు సార్, నేను బెట్ కడతాను వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని. హరీష్ కనిపించకపోకుండా ఉండటానికి కారణం ఇదే సార్. అంతేకాదు, హరీష్ ని మర్డర్ చేసింది వీళ్ళే అయ్యుంటారు సార్. సార్, మనం సరైన చోటే గురి పెట్టాం సార్. పాత టీం నుంచి తప్పించుకున్నారు. రూపేష్ తివారీ ఫోన్ రికార్డ్స్లో ఏమైనా దొరికాయా? లేదు సార్, ఏమీ దొరకలేదు. కానీ అన్నీ ఇందులో ఉన్నాయి సార్. ఏమంటున్నావు? మనీషా దగ్గర ఫోనే లేదన్నమాట నిజమే. 15th మనీషా ఫోన్ లొకేషన్ భోపాల్ అని చూపించలేదు, జబల్పూర్ అని వాళ్ళ చూపిస్తుంది. ఫేవర్లో ఉండడం వల్ల ఏం దొరికింది? 14th నుంచి 16th వరకు ఫోన్ లొకేషన్ జబల్పూర్లోనే చూపిస్తుంది సార్. కానీ ఈ 2 రోజులు తను ఎవరికి ఫోను చేయలేదు, తనకి ఏ ఫోను రాలేదు సార్. అయితే ఖచ్చితంగా తన ఫోన్ జంబల్పూర్లోనే ఉండుంటుంది. కానీ తను భూపాల్లో ఉన్నాడు. మనం హరీష్ రాథోడ్ మిస్సింగ్ కేసుని ట్రాక్ చేశామా? హరీష్ కనిపించకుండా పోయి దాదాపు 2 నెలల తర్వాత డిపార్ట్మెంట్ హరీష్ని కనిపెట్టడానికి ఒక కొత్త టీంని ఏర్పరచుకున్నారు. ఉన్నట్టుండి హరీష్ ఇలా కనిపించకుండా పోవడానికి కారణం ఏంటనేది కొద్దిగా తెలియవచ్చింది. తెలిసినంత మాత్రాన ఈ కేసు సాల్వ్ అయిపోయిందని కాదు కదా. ఇంకా మీకు ఆశ్చర్యపడే విషయాలు బయటికి రావడానికి వేచి ఉన్నాయి. పక్కింట్లోనే ఉంటూ ఉండి మా కుటుంబాన్ని బాగా చూస్తూ ఉన్నారా? హరీష్ ఇంటి వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కదా, అందుకని ఇలాంటి నిందలు మా అమ్మ మీద వేస్తున్నారు. ఇది ఉట్టి ఎంక్వైరీ మాత్రమే. దీనికి కారణం మనీష్ ఇంకా రూపేష్ మాకు గనక తెలిసిందంటే ఆ తర్వాత మీకోసం పెద్ద శిక్ష వెయిట్ చేస్తుంది. మీరు కూడా బయలుదేరండి. రండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. అర్థం బయలుదేరండి. కావట్లేదు. రూపేష్, కంచన్, మనీషా, వినోద్ అందరూ కలిసే పెరిగారు, ఒక కుటుంబం లాగా. సార్, రూపేష్ నాకు తోడబుట్టిన అన్నలాంటి వాడు. ఒకవేళ రూపేష్కి మనీషాకి మధ్య ఏదైనా ఉండుంటే మనీషా ఎందుకని హరీష్ని పెళ్లి చేసుకుంటుంది చెప్పండి? కేశుతో కలిపి ఇదంతా చేశానని మనీషానే చెప్పిందా? సార్, రూపేష్ పెళ్లిలో అన్ని పనులు తనే చూసుకున్నాడు సార్. ఒక అన్నలా అనిపించాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా సార్? ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ మాకెందుకో వాళ్ళ మధ్య రిలేషన్ ఉందనిపిస్తోంది. సార్, నేను ఒక విషయం మాత్రం చెప్తాను సార్. మనీషా మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబమే కలిసి చేశారు సార్. ఫస్ట్ నుంచి వాళ్ళు ఇలాగే ఉన్నారు, మమ్మల్ని ఏమార్చారు. అలాగే వాళ్ళ తమ్ముడు వినోద్ కూడా. భోపాల్ వస్తున్నారంట. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మనీషాని, రూపేష్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నారంట. వాళ్ళకి సంబంధించి మనీషాకి, రూపేష్కి మధ్య ఏదో... రూపేష్, మనీషా కూడా? అరే, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి ఏమైనా బుద్ధి లేదా ఏంటి? ఒకవేళ హరీష్ ఇంటి వాళ్ళు ఏమైనా చేసుంటారా? వాళ్ళు కాపాడడం కోసం మనీషాని ఏమైనా చేసుంటారా? మనీషా, మీ హస్బెండ్ ఇన్ని రోజులు కనిపించకుండా ఉండడానికి నీకేం బాధగా లేదా? మీరు మొహం చూసి ఇలా అంటున్నారంటే నేను అప్పుడే అర్థం చేసుకునేదాన్ని. మా ఆయన ఆ రోజే రారని చెప్పి నేను ఆయన వెళ్ళనిచ్చేదాన్ని కాదు. నా లోపల ఉన్న నొప్పి మీకెలా తెలుస్తుంది మేడం? మీరు హరీష్ని కనిపెట్టలేకపోయారు, కానీ నాకు రూపేష్కి అఫైర్ ఉందని మీరు అంటున్నారు. మేడం, నేను చెప్పేది వినండి. మీరెందుకు వెనక్కి తిరిగి చూస్తున్నారు? మిమ్మల్ని కాదు, మేడంని పిలిచాను. మీ ఆయన్ని ఎవరో పిలిచారన్నా నువ్వు తిరిగి కూడా చూడలేదన్నావు. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నావా? ఎవరో తెలీదా? నేనెందుకు సార్ ఇలా చేస్తాను? మీరేం మాట్లాడుతున్నారు? సార్, 14th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ వరకు ఎవరి ఫోన్ అటెండ్ చేయకపోవడాన్ని దాన్ని ఒక నేరంగా చూస్తారా? ఇదొక పెద్ద తప్ప సార్. ల్యాండ్లైన్లో మాట్లాడుండొచ్చు కదా. ఇలా నేను ఎన్నో రోజులు మొబైల్ని యూజ్ చేయకుండా ఉన్నాను సార్. ఎంతోమందితో మాట్లాడలేదు. నాకు ఈ కథంతా అక్కలేదండి. మీరిద్దరు కలిసి హరీష్ని ఏం చేశారు? నాకు మనీషాకి ఎలాంటి అఫైర్ లేదు.
ఈ పార్క్లో ఉన్న ఫొటోస్ ఏమీ కొత్తవి కాదు సార్. పెళ్లికి ముందు మనిషిని పార్క్లో కలిశానంతే. తను కూడా పార్కుకి వచ్చింది. అవును, వెళ్ళేవారు. ఇంటి నుంచి కలిసి వెళ్ళరా? ఒక వారంగా ఇద్దరిని ట్రాక్ చేస్తూనే ఉన్నాం. వేరే వేరే సమయాల్లో బయలుదేరుతున్నారు, కానీ పార్కులో కలుసుకునేవాళ్ళు. కానీ మా ఇద్దరి మధ్య ఏదో ఉందని మీరే కదా అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు సార్. నేనెందుకు అబద్ధాలు ఆడతాను సార్? రూపేష్ గురించి మా ఇంట్లోనే చెప్తాను కదా. నేనెందుకు హరీష్ని పెళ్లి చేసుకుంటాను? సార్, మనీషా పెళ్లిలో నేను ఎలా పనిచేశానో మిగతా వాళ్ళ దగ్గర అడిగి చూడండి. దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి సార్. ప్రేమించినటువంటి అమ్మాయి పెళ్లికి వెళ్ళి ఎవరైనా సంతోషంగా అన్ని పనులు చేస్తారా సార్? అది కూడా కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే. రూపేష్ మా ఇంటి పక్కనే ఎన్నేళ్లుగా ఉన్నాడో తెలుసా? వాళ్ళ నాన్న నా దోస్తు. మనీషాకి రూపేష్కి మధ్య ఏదైనా ఉండుంటే మాకే ముందు తెలుసుండేది. ఈ విషయం తెలిసింటే వాళ్ళిద్దరికి మీరు పెళ్లి చేసిండేవారా ఏంటి? వాళ్ళ మధ్యలో ఏదైనా ఉంటే పెళ్లి చేసుంటాం కదా. ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? రూపేష్ మనీషా లవ్ చేస్తున్నారనా? హరీష్ కనిపించకుండా పోవడానికి వాళ్లే కారణం అంటున్నారా? మాయ మాత్రమే కాదు, చంపిండొచ్చు కదా. నా కూతురికి పెళ్ళయి 45 రోజులు కూడా కాలేదు. తను గోరింటకి ఇంకా మారను కూడా లేదు. కానీ మీరు వాళ్ళిద్దరూ ఇలా కలిసి చేశారే అంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తిరిగి చూడలేదు. అబద్ధం అబద్ధం చెప్తున్నావు. నువ్వు తిరిగి చూసావు. రూపేషే పిలిచాడని నీకు తెలుసు. మీరు చెప్పేది మీరే నమ్మండి, కానీ నేను తిరిగి చూడలేదు. హరీష్ని పిలిచింది ఎవరనేది నేను చూడలేదు. సార్, మీకేమనిపిస్తే అది చెప్పండి. మీకు తోచింది చేయండి. మహా అయితే ఏం చేస్తారు? నన్ను గట్టిగా కొడతారు. అయినా సరే నాకు మనీషాకి మధ్య ఏమీ లేదని చెప్తాను. మనీషా నేను ప్రేమించుకుంటున్నామని అనవసరంగా ఒక స్టోరీ క్రియేట్ చేశారండి సార్. హరీష్ మిస్ అయినప్పుడు నేను భోపాల్లో కాదు, జబల్పూర్లో ఉన్నాను. ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదు. తప్పుడు పని నా చేత ఎవరు చేయించలేదు సార్. నేను ఖచ్చితంగా ఇది చేయలేదు సార్. సార్, నేను ఖచ్చితంగా చెప్పగలను. హరీష్ కనిపించకుండా పోవడానికి కారణం వీళ్ళే. కనిపించకపోవడమే కాదు, చంపేసుంటారు. వీళ్ళ కారణంగానే అతను చనిపోయాడంటే వీళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ దొరకలేదు కదా. సమాధానం చెప్పండి మిస్టర్. వాళ్ళేం నిజం కక్కరు సార్. మనమే వాళ్ళ చేత కక్కించాలి. ఒక్కరోజేంటి, ఒక్క నెల అయినా సరే వీళ్ళు నోరు తెరవరు, నిజం చెప్పరు. విచారిస్తేనే కాదు, కొట్టినా కూడా చెప్పరు. ఏదైనా మార్గం ఉంటుంది ఇది కనిపెట్టడానికి. లైవ్ డిటెక్టర్ టెస్టా? అందులో ఏముంది? ఈ టెస్ట్ ఏమిటంటే దీని కారణంగా మీరు చెప్పేది అబద్ధమో నిజమో తెలుస్తుంది. కానీ నేను అబద్ధం చెప్పలేదు కదా. నువ్వు అబద్ధం చెప్పకపోతే లైవ్ డిటెక్టర్ టెస్ట్లో నీకు ప్రాబ్లం లేదు కదా. మమ్మల్ని మీరు ఇందులో ఇరికించరు అని గ్యారంటీ ఏంటి సార్? అసలు అంత అవసరం ఏం లేదు. ఇలా చూడు, నువ్వు మనిషి కలిసే ఈ పని చేశారని మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు మాత్రమే ఇది నిజం అని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు. అయితే మనం లై డిటెక్టర్ టెస్ట్ చేద్దాం. అది అబద్ధమని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇందులో మీకు ప్రాబ్లం ఏంటి సార్? వేరే మార్గం ఆలోచించాలి. అయితే ఓ పని చేయండి, వీళ్ళని పంపించండి. ఆ తర్వాత రూపేష్, మనీషా వాళ్ళ అమ్మా నాన్న ఫోన్లని ట్యాప్ చేయించండి. తర్వాత ఏం చేయాలో వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. నాకు అనుమానంగా ఉంది. వీళ్ళందరి నోటి నుంచే నిజాన్ని మనం చెప్పిద్దాము. మనీషా, ఇలా చూడమ్మా, మేము ఎప్పటికీ నీతోనే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. నిన్ను ఎప్పటికీ మేము నమ్ముతున్నాం. అయితే నేను తప్పు చేశానా? రూపేష్ విషయం నిజమా కాదా? అమ్మా, నాన్న, నాకు రూపేష్కి మధ్యలో ఏమీ లేదని ప్రూవ్ చేయడానికి ఏదైనా చేస్తాను. నేను ఎవరి మీద ప్రమాణం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. నాకు రూపేష్కి ఏమీ లేదు. మేం గొడవ పడలేదు. హరీష్ని ఎవరు పిలిచారో కూడా నేను తిరిగి చూడలేదు. అదే నేను చేసిన తప్పు. అదే నాకు ఈ సమస్య. హరీష్కి ఏమైందో నాకు తెలీదు. ఆయన్ని మర్డర్ చేసినా దానికి కారణం నేను కాదు. మీరు నన్ను నమ్మండి. మీరు నాపైన ఇలా అనుమానపడకండి ప్లీజ్. నన్ను మనిషిని టార్గెట్ చేశారు. మమ్మల్ని ఇరికించాలనుకుంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? నిన్నెందుకు చిక్కులో పెడుతున్నారు? వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియదమ్మా. లేనిదాన్ని ఎందుకు నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మా మధ్య అలాంటిదేమీ లేదు కదా. వాళ్ళు ఏదో టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అదేంటి? లై డిటెక్టర్ టెస్ట్. ఏం అర్థం కావట్లేదమ్మా. నిజమంతా బయటకు వస్తుంది అని అంటున్నారు. నిజం బయటపడుతుందంటే నువ్వు దేనికి భయపడకుండా సమాధానాలు చెప్పు. మనీషా భర్త కనిపించకపోతే నిన్నెందుకు ఇందులో లాగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనీషా, రూపేష్ ఇద్దరూ లై డిటెక్టర్ టెస్ట్కు ఓకే చెప్పారు. మన హరీష్ ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? తెలీదు మమ్మీ. ఆ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది?
ఇప్పుడు కాదు కానీ వచ్చే వారం తెలియచ్చు. నాన్న, అమ్మ ముందు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు, కానీ వాళ్ళు ఇంకా కూడా చెప్పారు. ఏంటి? అదే కదా, హరీష్ ప్రాణాలతో లేడు, అదే కదా. అవును నాన్న, హరీష్ అన్నని వాళ్ళు మర్డర్ కూడా చేసుండొచ్చంటున్నారు. వీళ్ళిద్దరే కలిసి చంపుంటారట. మనీషా, రూపేష్ ఇద్దరు లై డిటెక్టర్ టెస్ట్ కి ఓకే చెప్పారు. రిజల్ట్ లో వాళ్ళు అబద్ధం చెప్పలేదన్న విషయం ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అలాని వాళ్లే అంటున్నారు. అండ్ మేమిద్దరం ప్రేమించుకోవట్లేదు, అలాగే కనిపించకుండా పోయిన కేసుకి మాకు ఏ సంబంధం లేదని అంటున్నారు. రూపేష్, నీకు ఆవిడికి అఫైర్ ఎన్ని రోజులుగా నడుస్తోంది? మా మధ్య అఫైర్ లేదు. సరే, హరీష్ నీకు ఏంటి సంబంధం? వాడిని ఫ్రెండా లేకపోతే క్లోజ్ ఫ్రెండా? మనీషాకి పెళ్లి జరిగే సమయానికి మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నాం. 2-3 రోజుల్లోనే మేము క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకటి భోపాల్ రోడ్డు మీదకి వచ్చి నీ పేరు చెప్పి పిలిచేంత క్లోజ్ ఫ్రెండా? అంటే నువ్వే గుర్తుపట్టే విధంగానే. నువ్వు రమ్మని పిలిస్తే ఖచ్చితంగా నీతో వస్తాడా? వస్తుంది. జబల్పూర్ వచ్చినప్పుడల్లా నన్ను కలవాలి అని అంటాడు. వాడు ఫోన్ చేసినప్పుడు నేను వెళ్ళి కలుస్తాను. ఏప్రిల్ 15న మనీషా కన్సెంట్ మీట్కి వెళ్ళడానికి మీరు ఆటోలో వెళ్ళలేదు, అంతే కదా? లేదు, ఇది అబద్ధం. మేము ఆటోలోనే వెళ్ళాం. ఆటోకి డబ్బులు ఎవరిచ్చారు? హరీషే. నీ ఫోన్ నంబర్ ఏంటి? నా దగ్గర ఫోన్ లేదు. రూపేష్ నీకు ఫోన్ కొనిచ్చాడు కదా, దాని గురించి అడిగాను. రూపేష్ నాకే ఫోను కొని ఇవ్వలేదు. ఫోన్ లేకుండా రూపేష్ నిన్ను భోపాల్లో ఎలా కాంటాక్ట్ అయ్యాడు? రూపేష్ నన్ను కాంటాక్ట్ అయ్యే అవసరమే ఏమీ లేదు కదా. ఒక వారం నువ్వు జబల్పూర్ వెళ్ళినప్పుడు హరీష్ మర్డర్ కోసం, కిడ్నాప్ కోసం ఏదైనా ప్లాన్ చేశారా? లేదు. అయితే భోపాల్లో చేశారా? అయితే మనీషా హరీష్ని కిడ్నాప్ చేసే ప్లాన్ భోపాల్లో వేశారా? అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు మ్యామ్. మరి ఎక్కడ చంపారు? నేను హరీష్ని చంపలేదు మ్యామ్. అయితే ఎవరు చంపారు? రూపేష్ చంపాడా? రూపేష్ ఒంటరిగా చేశాడా లేకపోతే ఎవరితోనైనా కలిసి చేశాడా? నాకేమీ తెలీదు. ఏం తెలీదు? రూపేష్ చేశాడా లేకపోతే రూపేష్ కాకుండా ఇంకొకరు చేశారా? ఏం తెలీదు. హరీష్ ఎవరు చంపారో నాకు తెలీదు. అలా అయితే హరీష్ని ఎవరు మర్డర్ చేశారని నీకు తెలుసు? లేదు, నాకు తెలీదు. హరీష్ నువ్వు ఆ రోజు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు? నేను వాడిని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అయితే అతని భోపాల్లోనే చంపేశావా? నువ్వు మనీషాని ప్రేమిస్తున్నావు కదా? నువ్వు రూపేష్ని ప్రేమిస్తున్నావా? హరీష్ని చంపింది నువ్వో కాదో మనీషా తెలియదంటుంది. అది నిజమా? కానీ తన్ని దక్కించుకోవడానికి హరీష్ని నువ్వే చంపుండొచ్చని కూడా చెప్తోంది. నిజమేంటో నువ్వే చెప్పాలి. హరీష్ని నువ్వు చంపావా? రూపేష్ నీ కోసం ఒక ఫోన్ కొన్నాడని మాతో చెప్పాడు. దాని తర్వాత హరీష్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ చేసిందంతా నువ్వే అని చెప్తున్నారు. హరీష్ని నువ్వే చంపావు. ఇది నిజమే కదా మనీషా? లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా ఈ కేసుని సాల్వ్ చేసిన నమ్మకం పోలీసులకి ఉండింది. కానీ లై డిటెక్టర్ టెస్ట్ రిజల్ట్ రాకముందే ఈ కేసు రిజల్ట్ వేరే దారి పట్టడం మొదలైంది. సార్, సైబర్ వాళ్ళు హరీష్ ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టారు కదా సార్, వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ పంపించారు. ఇది హరీష్ ఫోన్లో యాక్టివ్ అయ్యి ఉంది. సేమ్ IMEI నంబర్ సార్. రింగ్ అవుతుంది. 2 నెలల తర్వాత హరీష్ ఫోన్ యాక్టివ్ అవుతుంది. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఫోన్ చేసింది మీరే చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. హరీష్ పేరుతో ఈ నంబర్ రిజిస్టర్ అయింది కదా సార్? ఈ ఫోన్ మీకెలా వచ్చింది? ఎవరు మిమ్మల్ని ఎదవ కట్ చేశాడు? ఈ నంబర్ ట్రాక్ చేయండి, లొకేషన్ తెలుసుకోండి. అలాగే సార్. మనీషా, రూపేష్ ఎంత క్రిమినల్గా ఆలోచించి ఈ పని చేశారో చూసారా? లై డిటెక్టర్ టెస్ట్ రిజల్ట్ రాకముందే మనం ఈ పని చేయలేమనుకుంటా సార్. వీళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశాడో వాడు ఖచ్చితంగా ఈ ఫోన్ని ఆన్ చేస్తాడు సార్. కావచ్చేమో. వాళ్ళిద్దరూ లై డిటెక్టర్ టెస్ట్లో భయపడిపోయారేమో. వాళ్ళ నిజం తెలుస్తుందని. హరీష్ ప్రాణాలతో ఉన్నాడని తెలిసే విధంగా ఫోన్ ఆన్ చేస్తే మన దిశను మార్చచ్చు అనుకున్నారు. వాళ్ళని మనం వదులుతామనుకున్నారు. మనీషా, నువ్వు నా చెల్లెలివమ్మా. ఏది జరిగినా నేను నీ తోడుగా ఉంటాను. అక్క, హరీష్ని నేనే చంపానని మీరు అడగబోతున్నారా? మీరు నమ్మలేదుగా. ఇలా చూడు మనీషా, నిజం చెప్పు. నువ్వు రూపేష్ లవ్ చేసుకున్నారా? నాతో చెప్పు. నాకు తెలీదా నువ్వు?
ఒక కుటుంబం అక్కడ దుఃఖంలో మునిగిపోయింది. హరీష్కి అసలు ఏం జరిగిందని వాళ్ళకి ఏమీ తెలియదు. వాడు బతుకున్నాడో లేదో కూడా వాళ్ళకి నిజంగా తెలియదు. ఎందుకంటే వాడు కనిపించకుండా పోయి ఇప్పటికి 2 నెలలైంది. అయోమయంలో ఉన్నారు. ఉన్నట్టుండి హరీష్ ఎందుకని కనిపించకుండా పోయాడు? ఇందులో నిజమేంటో అబద్ధమేంటో ఎవరికీ తెలీదు. కానీ నిజమేంటి? ఒక అమ్మాయి తన లవ్వర్తో చేతులు కలిపి ఇంత నీచమైన పని చేస్తుంటుందా? అది కూడా ఒక అమ్మాయి ఇంత క్లీన్గా ఒక పని చేయగలదా? వీళ్ళకి వ్యతిరేకంగా పోలీసులకి ఇప్పటి వరకు ఏ ఆధారం దొరకలేదు. హరీష్ ఫోన్ ఎవరి దగ్గరైతే ఉందో నిజాలేంటో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఉన్నట్టుండి ఒకరోజు ఉదయం హరీష్ కనిపించకుండా పోయాడు. హరీష్ ఇలా కనిపించకుండా పోవడం సహజంగా జరిగిన ఒక విషయమా, లేదా ఇది ఒకవేళ ప్రీ ప్లాన్ విషయం అయింటుందా? ఒకవేళ హరీష్ నిజంగానే చనిపోయి ఉంటాడా, లేదా బయటికి రావాల్సిన నిజాలు ఇంకా ఉన్నాయంటారా? లై డిటెక్టర్ టెస్ట్ రిపోర్ట్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఈ టెస్ట్ ద్వారా ఒకరి బ్లడ్ ప్రెషర్ ఇంకా వాళ్ళ హార్ట్ బీట్ ని జాగ్రత్తగా గమనిస్తారు. ఒకరి ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళకున్న బాధల వల్ల లేదా టెన్షన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెన్షన్ పడతారు. అప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు దాన్ని తెలుసుకుంటారు. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని మనం తెలుసుకుందాం. ఈ కేసు చివరి ఎపిసోడ్ లో రిజల్ట్ రాబోయేది ఏంటన్నది మీరు తెలుసుకుంటారు. హరీష్ కనిపించకుండా పోవడానికి వెనకున్న రహస్యం, హరీష్ ఇంకా బతికే ఉన్నాడా లేదా చనిపోయాడన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. జై హింద్.